మన పిల్లల చదువుల విషయంలో కూడా తాత నాన్నమ్మలు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, అమ్మా నాన్న వాళ్ళని ఎలా చూసుకుంటారు అనేది కూడా ప్రతిదీ స్కూల్ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి సార్. అప్పుడు గాని ప్రతి కొడుకు తన తల్లిదండ్రుల దగ్గర పెట్టుకుని బాధ్యతగా చూసుకుంటాడు సార్. నిజంగా చాలా బాగా చెప్పారు సార్. మీరు అన్నట్టుగా ఎటువంటి చట్టాలు వస్తే ఇలాంటి వృద్ధాశ్రమాలతో పని లేదు సార్. సార్, నాతో చిన్న రిక్వెస్ట్ సార్. నాకు నిజంగా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. మీకు అభ్యంతరం లేకపోతే ఆవిడ్ని మా అమ్మగా దత్తత తీసుకుంటాను సార్. సార్, ఆవిడ కొడుకుతో నేను ఒకసారి మాట్లాడి ఏదైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా నేను మీరు అడిగింది చేస్తాను సార్. చేయండి సార్, మీకు చాలా రుణపడి ఉంటాను. ఝాన్సీ, మీరు కారులోనే కూర్చోండి, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. నేను రాకూడదా? కారు ఈ హోదా చూస్తే వస్తారు, మీరు ఇక్కడే ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను. నువ్వు రమ్మన్నా నేనేం రానులే. సార్ ఉన్నారా మేడం? వస్తారు సార్, కూర్చోండి. ఎందుకు మమ్మీ నానమ్మని తీసుకురావద్దు అంటున్నావు? ఏం లేదు, మీ అల్లరికి ఇంటి దగ్గర కన్నా ఇక్కడే ప్రశాంతంగా ఉంటది మీ నాయనమ్మకి. నానమ్మని కూడా మనతో పాటు తీసుకొచ్చేద్దాం. నోరు మూసుకొని కూర్చోరా. మమ్మీ సరే వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే అండి, కూర్చోండి. మీరు అదే సార్, నిన్న ఫోన్ చేశారు కదా, అన్నపూర్ణమ్మ గారు వాళ్ళ అబ్బాయి. ఓహో, అది మీరేనా? మీరు గుర్తుకోలేరులేండి అసలు మాకు. సార్, అమ్మ ఎలా ఉంది? అమ్మ ఉన్నారు. ఎందుకు సార్ అర్జెంటుగా రమ్మన్నారు? ఏం లేదు సార్, అమ్మ లేని వాళ్ళకే అమ్మ ప్రేమ ఏంటో అర్థమవుతుంది. నిన్న ఒక అతను వచ్చారు, ఆయనకి చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయారట. మీ అమ్మగారిని చూసి ఇవ్వండి, మా అమ్మగారిలాగా నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను సార్, అవకాశం ఉంటే అమ్మను మాకు ఇవ్వండి సార్ అని అడిగారు. అందుకే మీకు కబురు చేశాను సార్. మీకు అభ్యంతరం లేకపోతే ఆయన మీ అమ్మగారిని దత్తత తీసుకుంటారు సార్. అవునా? సరే సార్, మా అమ్మని బాగా చూసుకుంటారంటారా వాళ్ళు? అమ్మని బాగానే చూసుకుంటారా అని మీరు అడగడం విడ్డూరంగా ఉంది సార్. మీకు అలా అడిగే రైట్స్ లేవు సార్. 2.5 సంవత్సరాల క్రితం ఇక్కడ వదిలేసి కనీసం ఒక ఫోన్ కూడా చేయని మీరు మా అమ్మని వాళ్ళు బాగా చూసుకుంటారని ఎలా అడుగుతున్నారు సార్? మీకన్నా 100% బాగా చూసుకుంటారు సార్. ఓకే సార్, మరి సరే, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను, అమ్మని వాళ్ళకి ఇచ్చేయండి సార్. ఓకే. అమ్మగారు ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఆఖరిసారి మాట్లాడండి. అమ్మా, వచ్చావా నాన్న? నీకోసమే చూస్తున్నారు. వచ్చానమ్మా. ఎలా ఉన్నావు? బాగుందమ్మా ఇక్కడ. రేపు వచ్చాయమ్మా. మరి నేను ఇక్కడ ఉండలేనయ్యా, నన్ను తీసుకెళ్ళవా? నన్ను ఇక్కడ వదిలేసాను బాబా. నాన్న, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేనురా. పిల్లలేరయ్యా. కోడలు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారమ్మా, మనం వెళ్ళిపోతాంగా.